హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ స్వీట్ గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంతకుముందే నేను పేపర్ పరుచుకున్నాను, దాన్ని కొంచెం ఆయిల్ చక్కగా పూసుకోవాలండి. నేను మైదా పిండి తడిపి పెట్టుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. మైదా పిండి తడిపి పెట్టుకున్నాను కదండి, ఇదే స్వీట్ గవ్వలకు నేను వాడే పిండి. మైదా పిండితోనే నేను చేస్తాను స్వీట్ గవ్వలు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కొక్క ఉండ ఇలా తీసుకోవాలి. తీసుకొని ఆ చెక్కకు అనేది ఆయిల్ పట్టించాలి. పట్టించిన తర్వాత ఇలానే కొంచెం మంచిగా పట్టించిన తర్వాత మొత్తము ఇలా అంటే వచ్చేస్తుందండి, గవ్వ షేప్ వచ్చేసింది కదండి. అలానే ప్రతి ఒక్కటి చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఒకదాని తర్వాత ఒకటి అలా ఉండేలాగా చేసుకొని ఇలా తీసుకోవాలండి, అంతే. మొత్తం తయారైపోయాయండి. ఇప్పుడు ఇవి నేను ఎలా చేస్తానో చూడండి. ఒక ప్లేట్లో తీసుకుంటాను. ఒక ప్లేట్ తీసుకున్నాను కదా, దీంట్లో అన్నీ తీసుకుంటున్నాను చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఇందాక మేము ప్లేట్లో తెచ్చుకున్నాను కదండి గవ్వలు, అవన్నీ దీంట్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తిప్పకుండా అయితే ఉండకూడదు, అలానే ఉంచకూడదు. తిప్పుకుంటూ దీన్ని మన కలర్ తిప్పుకుంటూనే వేయించుకుంటూ ఉండాలండి. డీప్ ఫ్రై మంచిగా అవ్వాలి. లోపల పిండి కూడా ఉడికిపోవాలండి బాగా. ఒక చిన్న బేషన్లో అయితే నేను తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. పావు కిలో కూడా చాలా అవుతాయి చూడండి. నేను లాస్ట్ వరకు చూపిస్తాను ఎన్ని అవుతాయో. పావు కిలో పిండికి కూడా చాలా గవ్వలు అవుతాయండి. దీనిలో నేను 150 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. షుగర్ 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. తీగపాకంలాగా రావాలండి. ఆ తీగపాకం కూడా ఎలా రావాలో నేను చూపిస్తున్నాను చూడండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకుంటూ ఉండగా మనకి ఎలా పాకం రెడీ అవుతుందో చూపిస్తాను. షుగర్ కరిగేంత వరకు నేను నీళ్లు దీంట్లో యాడ్ చేశాను, అంతేనండి. నురగలాగా వచ్చింది కదండి. స్పూన్కి పట్టుకుంటా చూడండి, ఎలాగ స్టిక్కీగా ఉంది కదండి. మనం ఇప్పుడు గంట పెట్టుకొని పైనుంచి కిందకి ఇలా జారుడు పోసినా కానీ ఎలాగా వస్తుంది చూడండి. అలా వస్తే సరిపోతుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ తీగ పాకం రెడీ అయిపోయిందండి. ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకునే గవ్వలో ఈ తీగ పాకం అనేవి వేసుకొని బాగా తిప్పుకోవాలండి. అది కంటిన్యూగా ఆ సిరప్ అనేది ఆ గవ్వలకు పట్టేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. కింద మీద వేసుకుంటూనే ఉండాలి. అది వైట్ కలర్ వచ్చేస్తుంది చూడండి. నేను తిప్పుతూనే ఉంటాను, అది వైట్ కలర్గా ఫామ్ అయిపోతూనే ఉంటుంది. ఆ తీగ పాకం అనేది అలా వస్తుంది కదండి. కింద మీకు లిక్విడ్ అనేది కనపడుతుంది కదా, అదంతా గవ్వలకు పడుతుంది చూడండి. ఎంత చక్కగా నీట్గా అబ్జర్వేషన్ చేసుకుంటుందో చూడండి. అలా చేసుకున్నది అంటే పర్ఫెక్ట్గా మన గవ్వలు రెడీ అయిపోయినట్టేనండి. చూపిస్తాను అది కూడా ఎంత బాగా రెడీ అయిపోయాయో. షుగర్ అనేది గవ్వలకు బాగా పట్టేసిందండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గవ్వలు రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.